బైబిల్ స్టడీ 5కి క్లోజ్ చేయాలమ్మా, అంతేనా? అన్న 50 మినిట్స్. 50 మినిట్స్. ఓకే ఓకే. 6 అన్న 6 6 వరకా? నాకు తెలియదు మరి అన్న నరసింహ బ్రదర్ అన్న 5 అన్న అంటుంటే నేను 6 అంటున్నా. 50 మినిట్స్ తీసుకోండి. సరే, 45 లేదా 20, 6:15 అలా లోపల తీసుకున్నాం. 6:10 అట్లా. రైట్. సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి 13 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. పేజీ నంబరు 128. మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులోండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, ధాన్యములు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగుటికిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మెరీబా జలములు అనబడెను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. తండ్రి, నీ వందనాలు ఈ సాయంకాల సమయంలో మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, ఈ బైబిల్ స్టడీని ఆత్మ దేవుని ద్వారా గైడ్ చేసి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడి నడిపించమని యేసు ప్రభునాలు ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ 20వ అధ్యాయంలో మొదటి నెల యందు ఇశ్రాయేలీలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా, ఈ మొదటి నెల అన్నది 40వ సంవత్సరంలో మొదటి నెల. ఆది కాండంలో ఇశ్రాయేలీలు ఐగుప్తుకి వెళ్తారు. నిర్గమకాండంలో 400 సంవత్సరాల తర్వాత 430 years తర్వాత వాళ్ళు విమోచింపబడతారు గొర్రెపిల్ల రక్తం ద్వారా, గొప్ప కార్యాల ద్వారా, బాహుబలం ద్వారా. అదే నిర్గమకాండంలో దేవుని సమాజానికి దేవుని యొక్క నిబంధన ఆజ్ఞలు ఇవ్వబడతాయి. తర్వాత వారు దేవుని సమాజం అంతా కలిసి ఆరాధించటానికి, వారి లైఫ్ స్టైల్ ని కొత్తగా లీడ్ చేయటానికి అవసరమైనటువంటి ఆజ్ఞలు మరియు వారికి ఉండాల్సినటువంటి ఆలయం ప్రత్యక్ష గుడారం కట్టబడటం, అది నిర్మించి స్థాపించటం, ఎస్టాబ్లిష్ చేయటం జరుగుద్ది. నిర్గమకాండం వరకు ఇంచుమించుగా 1 year మాత్రమే అవుతుంది వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు తర్వాత నుంచి.
తర్వాత సంఖ్యాకాండం లేవికాండంలో జస్ట్ 1 month టైం. అది 1 month వాళ్ళకి ఆ ఆరాధనకు సంబంధించినటువంటి, బలులకు సంబంధించినట్టు, యాజకులకు సంబంధించినటువంటి, వాళ్ళ భక్తికి సంబంధించినటువంటి, పర్సనల్ లైఫ్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని లేవికాండంలో దేవుడు ఇస్తాడు. తర్వాత సంఖ్యాకాండము 10వ అధ్యాయము వరకు కూడా, ఫస్ట్ పార్ట్ వరకు సెన్సస్ జరుగుతుంది, కొన్ని ఆజ్ఞలు కూడా ఇస్తారు. అది ఆ 1 year లోపలే, సెకండ్ ఇయర్లోనే జరుగుద్ది. 1 year అయిన తర్వాత సెకండ్ ఇయర్లో. సెకండ్ ఇయర్ తర్వాత నుంచి వాళ్ళు 10వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు వాళ్ళు యాత్రా జీవితం మోయాబు ప్రాంతం దగ్గరికి వస్తుంది. ఈ మధ్య కాలంలో వాళ్ళ యాత్రా జీవితం 38 years ఇంచుమించుగా. అంటే వాళ్ళు 2వ సంవత్సరంలో బయలుదేరి 2వ సంవత్సరంలోనే వాళ్ళు కనాను దేశంలోనికి వాళ్ళు లీడ్ చేయబడాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వబడ్డాయి 10వ అధ్యాయం వరకు. ఇక వాళ్ళు దేవుని యొక్క మాట విని అక్కడ వెళ్ళి వేగి చూచిన తర్వాత వాళ్ళు ఎంటర్ అవ్వాలి, అంతే. బార్డర్కి వచ్చేసారు. ఆ బార్డర్లో వాళ్ళు దేవుని మీద తిరుగుబడతారు. అంటే వెళ్ళిన 12 మందిలో 10 మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజల్ని భయపెట్టి వాళ్ళని అవిశ్వాసులుగా చేయటం కారణంగా, తిరుగుబట్టు జరగటం కారణంగా దేవుడు కోపగించి 40 సంవత్సరాలు మీరు ఇక్కడే తిరుగుతారు. ఆల్రెడీ 20 years అబవ్ వాళ్ళు ఏ జనరేషన్ అయితే ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చారో వాళ్ళందరూ ఈ అరణ్యంలో ఈ 40 years లోపల రాలిపోతారు అని దేవుడు అక్కడ జడ్జిమెంట్ డిక్లేర్ చేస్తాడు. డిక్లేర్ చేసిన తర్వాత నుంచి మరలా వాళ్ళ యొక్క ప్రయాణం 38 years క్రాస్ అయ్యి సెకండ్ ఇయర్లో మొదలవుద్ది కదా. సెకండ్ ఇయర్లోనే ఆ పనిష్మెంట్ జరుగుతుంది. తర్వాత 30 years క్రాస్ అవుతాయి. ఇప్పుడు 40 years లోకి వాళ్ళు వచ్చి 20వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ యాత్రా జీవితం మొత్తంలో చూస్తే చాలా రకాలైనటువంటి దుష్కార్యాలు వాళ్ళు చేశారు. వాళ్ళు బయలుదేరినటువంటి 3వ రోజే మొదలైంది. తర్వాత విగ్రహాలు పెట్టుకోవటం, మోషే పైకి వెళ్ళినప్పుడు విగ్రహాన్ని చేసుకొని దేవుని పక్కన పడేసి ఇదే దేవుడు అంటాం, అక్కడ చాలా పనిష్మెంట్ జరుగుతుంది. తర్వాత సంఖ్యాకాండం 10వ అధ్యాయం నుంచి కూడా ఈ 20వ అధ్యాయం వరకు ఎన్నోసార్లు గొణుకుడే వాళ్ళ పని. తిండి కోసమే వాళ్ళకి ఎక్కువ గొణుగుడు, సనుగుడు, తిరుగుబాటు. కొంచెం అలసట వచ్చిందంటే తిరుగుబాటు, అది జరుగుతా వస్తుంది. ఈ 40వ సంవత్సరంకి వచ్చే ఆ సమయానికి మోస్ట్లీ 95% వరకు నేను అనుకుంటున్నాను, మనకు లెక్కలేదు కానీ ఆ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు అందరూ రాలిపోయారు, చచ్చిపోయారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 20వ అధ్యాయంలో ఉన్నవాళ్ళు సెకండ్ జనరేషన్ లో ఉన్నవారు అత్యధికులు. సో ఈ సమయంలో 40వ సంవత్సరం 1వ నెల అక్కడ ఏం జరిగిందంటే మిరియాము కూడా చనిపోద్ది. దీని తర్వాత ఇంకొక 5 నెలల తర్వాత అహరోను కూడా చనిపోతాడు. ఈ సంవత్సరంలోనే ఈ ముగ్గురు లీడర్లు కూడా పోతారు. ఎవరు? మిరియాం పోద్ది, అహరోన్ పోతాడు, తర్వాత మోషే కూడా పోతాడు ఈ 1 year లోనే. ఈ చివరికి వచ్చిన సమయానికి ఏం జరిగిందంటే ఆవిడ చనిపోద్ది ఒకటి. తర్వాత ఆ సీను అరణ్యంలోకి వచ్చినప్పుడు ఈ సెకండ్ జనరేషన్ లో ఉన్నటువంటి అత్యధికులైనటువంటి ఈ బిడ్డలందరికీ మరలా నీటి సమస్య ఒకటి వస్తుంది. నీళ్లు లేకపోయినందున సమస్య మాత్రం ఒకటే. ఆ సమస్యని బేస్ చేసుకొని వీళ్ళు మాట్లాడిన మాటలు ఎన్ని సమస్యలు చెప్పారంటే అన్ని సమస్యలు చెప్పారు. వాటర్ లేదు కదా, వాళ్ళు తిండిని గురించి మాట్లాడతాడు, స్థలాన్ని గురించి మాట్లాడతాడు, మమ్మల్ని చంపటాన్ని గురించి మాట్లాడతాడు, వాళ్ళు చచ్చిపోయినప్పుడు చచ్చిపోయింటే మేలని మాట్లాడతారు. ఎన్ని మాటలు, నీళ్ళే లేవంటారు, ఆహారమే లేదంటారు, అంజూరాలు లేవు, గింజలు లేవు, చుట్టూ తిరిపేశారు అనమాట. సమస్య వచ్చి ఉత్తి వాటరే. ఆ సమస్యని తీర్చుకోవాలి, ఆ సమస్యని దేవుణ్ణి అడిగి మోషే ద్వారా ప్రార్థన చేసి తీర్చుకోవాల్సినటువంటి మనుషులు సమస్య ఒకటైతే మొత్తం అన్ని పెట్టుకొని ఆయా రీతిలుగా ఖరాబ్ చేసేసుకున్నట్టు మనం చూస్తాం. ఈ ఖరాబ్ చేసేసుకొని దేవుడికి, లీడర్స్ కి వ్యతిరేకంగా పోగై
ఇలాగ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. అది 5వ వచనం వరకు ఉంటది. తర్వాత 6 వచనం, 7 వచనం, 8వ వచనంలో ఈ సమస్యని ఫేస్ చేయటానికి లేదా అడ్రస్ చేయటానికి లీడర్స్ చేసిన పని ఏంటంటే దేవుడి సన్నిధికి వెళ్తారు, దేవుని యొక్క మహిమను చూస్తారు, దేవుడితో చెప్పుకుంటారు, ప్రార్థన చేస్తారు, సాగిలి పడతారు, దేవుడి మహిమను చూస్తారు, ఆయన సన్నిధిని అనుభవిస్తారు, దేవుని యొక్క స్వరాన్ని వింటారు. తర్వాత దేవుని యొక్క క్లియర్ గైడెన్స్ వాళ్ళు పొందుతారు 8 వరకు. తర్వాత 9 నుంచి 11 వరకు ఏ క్లియర్ గైడెన్స్ అయితే పొందారో, ఏ కమాండ్ అయితే పొందారో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా, నెగిటివ్ గా, విరుద్ధంగా వాళ్ళు మోషే ముఖ్యంగా బిహేవ్ చేసి చేయాల్సిన దానికంటే చేయాల్సింది కాకుండా వ్యతిరేకంగా ఆయన చేస్తాడు. 12వ అధ్యాయ వచనంలో వాళ్ళు చేసినటువంటి ఈ అవిధేయతకి, అవిశ్వాస యాక్షన్కి, యాక్టివిటీకి దేవుని యొక్క జడ్జిమెంట్ డిక్లేర్ అవుతుంది, దేవుడు డిక్లేర్ చేస్తాడు. 13వ వచనంలో ఆ స్థలానికి వాళ్ళు చేసిన పనిని బట్టి, ఆడ జరిగిన పనిని బట్టి మెరీబా అని పేరు పెట్టడం జరుగుద్ది. ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని బట్టి దేవుడు వారి మధ్య ఆయన మహింపరుచుకున్నాడు లేదా పరిశుద్ధపరుచుకున్నాడు అని ఇక్కడ క్లోజ్ చేయటం మనం చూస్తాం. ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ దీన్ని ధ్యానించడానికి మనం ముందుకు వెళ్దాం. టోటల్ గా ఈ 1 నుంచి 5వ వచనం వరకు లేదా 6వ వచనం 5వ వచనం వరకు ఈ లీడర్స్ చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏమై ఉంటాయి? షేర్ చేస్తారా మీరు? ఏదన్నా ఏమై ఉన్నాయి? వీళ్ళ మైండ్ ని ఖరాబ్ చేసినాయి, డిస్టర్బ్ చేసినటువంటి లేదా ఎంటాంగిల్ చేసినటువంటి, చుట్టూ సరౌండ్ చేసినటువంటి సమస్యలు ఏమై ఉంటాయి? ఏమై ఉన్నాయి? అంటే ప్రజల చుట్టూ లేకుంటే అక్కడ లీడర్స్ చుట్టూ? హలో, లీడర్స్ అమ్మా. తిరుగుబాటు అనేది ఒక సమస్య. ప్రజల యొక్క తిరుగుబాటు అన్నది ఒక సమస్య. తర్వాత ఆ తిరుగుబాటు అనేది ఒక సమస్య. నీళ్లు లేవు, వాటర్ ప్రాబ్లం ఉంది. దానికి ముందు లీడర్స్ యొక్క సిస్టరు చనిపోయారు. అంటే మోషేకి మిరియాం ఒకవేళ ఎదురు తిరిగినా కూడా మోషేకి మిరియాం అంటే చాలా ఇష్టం, చాలా జ్ఞాపికలు ఆయనకి ఉన్నాయి. మిరియాము గాని ధైర్యం చేయకపోతే, మిరియాము గాని జ్ఞానయుక్తంగా బిహేవ్ చేయకపోతే మోషే ఉండడు. ఆ నైల్ నది దగ్గరే మోషే చచ్చిపోవాల్సిన వాడు. ఆ చిన్నమ్మాయి అమ్మాయి చాలా వైజ్గా ఆయన్ని తప్పించటం అలా బిహేవ్ చేస్తుంది. ఒక 40 years గ్యాప్ వచ్చిన తర్వాత మరలా 40 years అక్కడ ఉంటారు, తర్వాత మధ్యలో 40 years గ్యాప్ వస్తుంది, తర్వాత అటాచ్ అవుతాడు. ఇదంతా చూసినా ఎంత అటాచ్మెంట్ ఉన్నటువంటి తన కుటుంబంలో ఒక వ్యక్తి లేదా సింగిల్ ఓన్లీ వన్ సిస్టర్ చనిపోయినప్పుడు ఈ లీడర్స్ ఎవరైనా సరే న్యాచురల్ గా ఎమోషనల్ ఫీలింగ్స్ వీళ్ళకి ఉంటాయి, బాధ ఉంటది. తర్వాత ఆ జ్ఞాపికలన్నీ వీళ్ళకి ఉంటాయి, ఆ టెన్షన్ ఉంటుంది వీళ్ళకి. అలాంటి సందర్భం ఈ లీడర్స్ ఉన్న పరిస్థితి. కుటుంబంలో పర్సనల్ గా గాయం జరిగి ఉంది. తర్వాత సమాజం వైపుగా చూస్తే వాటర్ ప్రాబ్లం ఉంది. సరే, వాటర్ ప్రాబ్లంని దేవుడు ఎట్లా కూడా క్లియర్ చేస్తాడు వీళ్ళు అడిగితే. అలా కాకుండా ప్రజలు దుమ్మిగా వీళ్ళ మీద పడిపోయారు. చాలా విమర్శ చేయటం మామూలుగా చేయలేదు. అసలు ఆహారమే లేదు, మేము అక్కడే చనిపోయింటే కాదేశ్ దగ్గరే మా వాళ్ళు వెళ్ళారు కదా, వాదనకి వెళ్ళారు కదా, అక్కడే మేము చనిపోయింటే, లేదంటే యాత్రా జీవితంలో మా వాళ్ళు పెద్దలు చనిపోయారు కదా,
అలా చనిపోయింటే బాగుండేదే అని చాలా రకాలుగా వాదన చేస్తా దిగారు. ఈ 3 ముఖ్యమైనటువంటి ఈ సమస్యల మధ్య ఈ లీడర్స్ ఉన్నట్టు మనం చూస్తాం. ఇది ఈ సమస్యలు. అయితే డెప్త్ ఉంది, వాటర్ స్కేర్సిటీ ఉంది, ప్రజల యొక్క మర్మరింగు ఉంది. తర్వాత ఈ లీడర్స్ ఈ 40 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ వీళ్ళ యొక్క అవిధేయతను బట్టి కూడా చాలా లాంగ్ జర్నీ చేశారు. వీళ్ళు సెకండ్ ఇయర్ లోనే రీచ్ అయిపోవాలి. వాస్తవంగా ఇశ్రాయేలీలు వీళ్ళు పితరులు చేసినటువంటి దోషాన్ని బట్టి లీడర్స్ ఇంతకాలం వాళ్ళని లాక్కో రావాల్సి వచ్చింది. వాళ్ళ దగ్గర తిట్లు తినాల్సి వచ్చింది. వాళ్ళతో అరణ్యంలో నడవాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఈ యాత్రా జీవితం వాళ్ళు లీడ్ చేసేటప్పుడు చాలా రకాలైనటువంటి అనుభవాల్లోనికి వీళ్ళు వెళ్ళారు. సో ఈ సమస్యల మధ్య ఉన్నప్పుడు లీడర్స్ వీటిని డీల్ చేయటానికి ఈ లీడర్స్ కి ఎలాంటి స్ట్రెంగ్స్ 6 నుంచి 8వ వచనం వరకు మనం చూస్తాం. ఒకసారి చెప్తారా? ఈ సమస్యల్లో చిక్కుకున్నటువంటి వీరు ఆ సమస్య నుంచి బయటపడటానికి వీళ్ళు చేసిన పని ఏంటి, లేదా వీళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఏంటి, లేదా దాన్ని అడ్రస్ చేయటానికి వీళ్ళకు ఉన్నటువంటి బలం లేదా స్ట్రెంగ్స్ ఏంటి అనేది ఇక్కడ మీరు చెప్తారా? 6 నుంచి 8 వరకు. 6, 7, 8. వారికి దేవునితో ఉన్న సహవాసం, మా లీడర్స్ కి దేవునితో ఉన్న సహవాసం, దేవుడు అందుబాటులో ఉన్నాడు కాబట్టి సాగిలపడ్డారు అక్కడ. దేవుడితో ఉన్న సహవాసం ఒకటి. ఇంక మిగిలిన వాళ్ళు కూడా యాడ్ చేస్తానని చెప్పచ్చు. ముఖ్యంగా 3 విషయాలు ఉంటాయి. మనం అక్కడ మంచి విషయాలు, అసలైన నీడైన విషయాలు, సరే మీరు కూడా ఆలోచించండి, నేను చెప్తాను. ఒకటి వచ్చి దేవునితో మాట్లాడే అనుభవం, నా దేవుడితో మాట్లాడే అనుభవం. దేవుని స్వరం వినే అనుభవం, దేవుని స్వరం వినేటువంటి అనుభవం. అంటే 3 మాటల్లో చెప్పాలంటే ఈ సమస్య నుంచి బయటపడటానికి వీళ్ళకై వీళ్ళే ఓన్ నిర్ణయం తీసుకోకుండా, రెస్పాన్స్ ఇవ్వకుండా, రిటాలియేట్ అవ్వకుండా, కోపపడకుండా, ఇమ్మీడియట్ గా వాళ్ళ మీదకి లీడర్స్ కాదని దౌర్జన్యంగా మాట్లాడకుండా, విర్రవీగి మాట్లాడకుండా చాలా మౌనిలై వీళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థించిన వారుగా ఉన్నట్టు మనం చూస్తాం. రెండోది, దేవుని యొక్క మహిమను చూసిన వారుగా మనం చూస్తాం. ప్రార్థన గొప్ప బలం, దేవుడితో చెప్పుకోవటం విషయాలు. రెండోది, దేవుని యొక్క మహిమను వాళ్ళు చూచారు, అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ అనుభవించారు. బహుశా మేఘం వచ్చిందేమో, స్పెషల్ గా కనిపించిందేమో, దేవుని యొక్క మహిమ వారికి కనబడింది. మూడోది, దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారు. ఆ స్వరంలో దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. ఆ స్వరంలో దేవుని యొక్క గైడెన్స్ ఉంది. ఆ స్వరంలో దేవుని యొక్క ప్రామిస్ కూడా ఉంది. ప్రార్థన చేయటానికి వెళ్ళారు, దేవుని మహిమను చూశారు, దేవుని స్వరాన్ని విన్నారు. ఆ స్వరంలో దేవుని యొక్క క్లియర్ గైడెన్స్ వాళ్ళకి ఉంది. దేవుని యొక్క కమాండ్ వెరీ క్లియర్. తర్వాత దేవుని యొక్క ప్రామిస్ కూడా వెరీ క్లియరు. ఏ స్పాట్ లోకి వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం తీసుకువెళ్ళాలో, ఏ మెథడ్ లో వాళ్ళందరినీ ఎలాగ పోగు చేయాలో అన్ని క్లియర్ గా వీళ్ళకి ఇవ్వబడ్డాయి. చాలా బలం, చాలా స్ట్రెంగ్త్ ఇక్కడ ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. అయితే ఇంత క్లియర్ గా వీళ్ళకి గైడెన్స్ ఉన్నా, ఇంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా వీళ్ళు వెళ్ళిన తర్వాత 9, 10, 11 వచనాల్లో దానికి టోటల్ గా డిఫరెంట్ గా వీళ్ళు బిహేవ్ చేశారు. ఇక్కడ నేను వేసే క్వశ్చన్ ఏంటంటే,
ఎందుకు వీళ్ళు ఇంత బలమైనటువంటి ప్రార్థన చేసి దేవుని యొక్క మహిమని క్లియర్గా చూచి దేవుని యొక్క వాయిస్ క్లియర్గా విని ప్రార్థనా పరులు, స్వరం ఉంది, కమాండ్ ఉంది, ప్రామిస్ ఉంది, గైడెన్స్ ఉంది, గ్లోరీ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కానీ వీళ్ళ ఇష్టాన్ని అక్కడ నెరవేర్చడానికి లేదా డిఫరెంట్ గా బిహేవ్ చేయటానికి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ తత్వమే డామినేట్ చేయటానికి ఇవన్నీ ఉండగా కారణం ఏమై ఉంటది? షేర్ చేస్తారా? అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ చిత్తమే నెరవేరేను, వాళ్ళ ఇష్టమే, వాళ్ళ కేకలే నెరవేరేను అని మనకు బైబిల్లో కొత్త నిబంధనలు మనం చూస్తాం కదా. అంటే వీళ్ళు చేయాలనుకున్నది విరుద్ధమైనటువంటి చేయాలనుకుందో ఎలాగో మొత్తం దేవుని యొక్క ఉద్దేశం, గైడెన్స్, వాయిస్ అన్నిట్లు కూడా డిఫరెంట్ గా. ఎందుకు ఈ ప్రార్థన వాళ్ళని డామినేట్ పోయింది? ఎందుకు ఈ మహిమ వారిని డామినేట్ చేయలేకపోయింది? ఎందుకు దేవుని యొక్క వాయిస్, గైడెన్స్, కమాండ్, ప్రామిస్ క్లియర్ గా ఉన్నా సరే కొన్నిసార్లు మనం అంటాం కదా, బాగా ప్రార్థన చేసే వ్యక్తి పాపంలో పడ్డు అంటాము, బాగా దేవుని వాక్యాన్ని నింపుకున్న వ్యక్తి పాపంలో పడ్డు, నా హృదయంలో నేను పాపం చేయకున్నట్లు నేను నీ ఎదుటి పాపం చేయకుండా వాక్యాన్ని పెట్టుకోండి అంటారు కదా, వాక్యంలో ఉంది కదా. ఇన్ని ఉన్నా కూడా ఎందుకు వీళ్ళు ఇంత విరుద్ధంగా బిహేవ్ చేశారు? ఏదైనా షేర్ చేస్తారా? అన్న, ప్రజల యొక్క పాపము చాలా వీళ్ళని ఇరిటేట్ చేసింది. అదే మోషే క్యారెక్టర్ ఏంటంటే చాలా సాత్వికుడు. ఆ సాత్వికాన్ని ఆయన యొక్క దాన్నే టెస్ట్ చేశారు వాళ్ళు బాగా. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు షేర్ చేయండి. ఇంకోటి ఏంటన్నా, మనం ముందు డిస్కషన్ చేసాం కదా, అతనికి చుట్టూ కొన్ని ఇష్యూస్ ఉన్నాయని, ఫ్యామిలీలో ఇష్టమైన సిస్టర్స్ చనిపోయారు ఇట్లని. అవును, ఈ 3 ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. ఇవన్నీ కూడా వీటన్నిటిని బట్టి అతను కొంచెము టెన్షన్ లో ఉండొచ్చు, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ 40 years వాళ్ళ బిహేవియర్ చూస్తా ఉన్నాడు కదా, ఈ ఫెడప్ కాబట్టి. సో ఇంతవరకు పేషెన్స్ తో వచ్చాడు, కానీ ఈ టైంకి వచ్చినప్పుడు ఈ ఫెడప్ అన్నమాట. సో ఆ లోపల ఏవైతే ఉందో ఆ ఒక అగ్రెషన్ ఇవన్నీ కానీ, సో అవన్నీ కూడా అతనికి డామినేట్ చేసి దేవుని స్వరం మీద మనసు పెట్టి దేవుని స్వరానికి లోబడటానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన అంటే అట్లా ఉండలేదు, ఓపిక కానీ లేదు. అదొకటి. ఇంతవరకు వాళ్ళని నడిపించింది దేవుడే కాబట్టి, దేవుడు స్వరం మీద మనం లక్ష్యం ఉంచితే, ఆయన చెప్పినట్టు చేస్తే పనులు జరుగుతాయన్న ఆ సెన్స్ అనేది ఆ టైంలో కొంచెం కోల్పోయినట్టుగా, అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి అటు జరిగినట్టుగా మనం చూడొచ్చు. ఓకే, మిగిలిన లేదని షేర్ చేస్తారా? సరే, ఓకే. ఇంకా కొంచెం క్లియర్ గా ఉండాలంటే వీళ్ళు ఓవర్ ఎమోషనల్ అయి చేశారా, లేదంటే ఆల్రెడీ విల్ఫుల్ గా వాళ్ళ హృదయాల్లో ఏదో దాచుకొని చేసి ఉంటారా? ఎలాగూ ఇంకా కొంచెం క్లారిటీ రావటం కోసం. విల్ఫుల్ గా అయితే కాకపోవచ్చు, అదే ఎమోషనల్ గా అయితే కాకపోవచ్చు అన్న. ఎందుకంటే మీ కొరకు వీళ్ళు రప్పింపవాలనా అని అంటే క్వశ్చన్ చేస్తున్నారు. సో ఆ క్వశ్చన్ ఎట్లా ఉందనంటే, వీళ్ళ మీదకి కర్సు రావాల్సి ఉండగా దేవుడేమో ఇలా అనుకోవచ్చేమో అనిపించింది. అంటే కర్సు రావాల్సి ఉండగా దేవుడేమో నీళ్ళు ఇస్తాను అంటున్నాడు. సో వీళ్ళు ఇట్లాగా దేవుడి మీదకి ఎగనెస్ట్, మా మీదకి ఎగనెస్ట్ అవుతా ఉన్నారు అని వాళ్ళు విపరీతమైనటువంటి కోపం అనేది వాళ్ళకి వచ్చింది. సో విల్ఫుల్ గానే అయ్యి ఉంటుంది, ఎమోషనల్ అలా రియాక్ట్ అవడానికి కారణం విల్ఫుల్ గానే రియాక్ట్ అయ్యారు అనుకుంటున్నాను నేను. రైట్, ఇంకెవరిని కామెంట్ చేస్తారా తమ్ముడు చెప్పింది?
అవునన్న, అంటే అనిల్ చెప్పడానికి ఏకీభవిస్తూ వీళ్ళు ఓవర్ ఎమోషనల్ కాదు. కాదు విల్ఫుల్ గా అంటే వాళ్ళు అట్లా రియాక్ట్ చేయడానికి ముందు ఆ, వాళ్ళకంటూ ఒక బేస్ కావాలి కదా. ఒక ఆ, అసలు దేవుడు ఏం చేయబోతున్నాడు టైంలో వాళ్ళకి అర్థమైపోయింది, దేవుడు తప్పకుండా వీళ్ళు వాటర్ ఇస్తున్నాడు. ఇక ఇంకా ఆ అవకాశం చూసుకొని ఇంకా కింద వీళ్ళని వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని వీళ్ళు అట్లా ప్రదర్శిస్తున్నారు. ఇంకెవరన్నా సీనియర్ సిటిజన్స్ కోట అన్న, వేసరత్నం అన్న, జర్మి అన్న. మనిషి నైజం పాపమే కదా బట్టేనా. ఆ, ఆ పాప స్వభావం ఆటోమేటిక్ గా కష్టాలు వచ్చినప్పుడు ఆ ఉమ్, సనుగుడు గొనుగుడు అనేది బయటకు వచ్చినాయి అన్న. అక్కడ నీళ్లు లేవు, ఫుడ్ సరిగా లేదు, అవన్నీ గుర్తు రావడము, లోకం అదంతా గుర్తు వస్తుంది. ఉమ్, అది అక్కడ మనం చూస్తున్నామన్న మనిషి నైజాన్ని అని నేను అనుకుంటున్నాను. సరే ఇప్పుడు ఇంకొకటి ఒక విషయము చెప్పండి. అక్కడ ఈ 5వ వచనంలో చూసినప్పుడు వీళ్ళు ప్రతిసారి అంటే ఈ 40 ఇయర్స్ అంటే వాడు 40th ఇయర్లోకి వచ్చారు. ఈ 40 ఇయర్స్ కూడా దేవుడు వాళ్ళని అట్లా పోషించాడు, ఏది కూడా లోటు కాకుండా. అయితే వీళ్ళు మాటి మాటికి ఐగుప్తును గుర్తు చేసుకోవటము, ఈ అంజూరపు కాయలని, ద్రాక్ష అని, దానిమ్మలని ఇవన్నీ గుర్తు చేసుకోవటము. ఇది ఆ, అక్కడ ఉన్నప్పుడైతే వాళ్ళు బాగా ఏడుస్తే మొరపెట్టారు. ఇప్పుడు అన్ని పోయిన తర్వాత మళ్ళీ ఇంకో వీటిని గుర్తు చేసుకుని మాటి మాటికి ఐగుప్తుని గుర్తు చేసుకోవటం అనేది, సో వాళ్ళకి ఒక విధమైన అదే ఆ, కోపాన్ని తీసుకొచ్చి ఉండొచ్చు అనేది ఒకటి. సో మాటి మాటికి తీసుకురావటం, మళ్ళీ నీళ్ళు ఇంతకుముందు వాటర్ ఇచ్చాడు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు వాటర్. కానీ వాళ్ళు ఒక సమస్యను ఒక సమాధానపూర్వకంగా తీసుకొస్తే బాగుండేది. వీళ్ళు కొంచెము అంటే ప్రతిసారి ఫిర్యాదు స్వభావంతోనే, తిరుగుబాటు స్వభావంతోనే దేవర్ బిహేవింగ్. ఇప్పుడు నాకు ఏదైనా అవసరం అయితే నేను వచ్చి మాట్లాడితే రీజనబుల్గా అది వేరు. కానీ అది రీజనబుల్ మాట్లాడకుండా నేను ప్రతిసారి నేను అక్కడ ఉంటే భలే ఉండేది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని అన్నాం అనుకో, అది వినే వాళ్ళకి ఎట్లా ఉంటది? నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎట్లా నడిచావురా, ఆ దేవుడు పోషిస్తేనే కదా, మళ్ళీ నువ్వు ఎందుకు మళ్ళీ అక్కడ అక్కడ ఉండి ఏడ్చారు కదా మీరు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేంటి అన్నట్టుగా ఉంటుంది. సో అల్టిమేట్గా తను ఆ విధంగా కావటానికి ఆ హిస్టరీ మొత్తం ఆయనకు తెలుసు కాబట్టి ఏం జరిగిందో అనేది, వీళ్ళు వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తూ వచ్చారు ఈ 40 ఇయర్స్. సో అది ఇక ఇప్పటి నుంచో అతనికి బాగా అంటే రికరింగ్ అయిపోయి ఉంది అక్కడ లోపల. సో దాన్ని ఇక అట్లా ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు అనేది ఆలోచన. బ్రదర్ శివరత్నం, హలో బ్రదర్, వినపడుతుంది? బ్రదర్, ఇది ఈ పాయింట్ 11వ వచనము. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజము పశువులు త్రాగెను. అప్పుడు యెహోవా మోషే 12వ వచనం, ఆరోనులతో మీరు ఇశ్రాయేలు కన్నులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి. ఈ 12వ వచనము ఈ యొక్క కొద్దిగా ఫోకస్ ప్రజల మీద నుంచి నాయకుల మీది కనుక మనం ఆలోచిస్తే, నాయకులు దేవుని మాటకు విధేయత చూపకుండా ఉండటానికి నాకు అయితే ఏ ఆటంకం ఇక్కడ కనపడ్డట్టు అర్థం కావట్లేదు. ప్రభు ఈ సమస్యను తీర్చడానికి ప్రభు చెప్పిన మార్గము మాట్లాడమని. ఆయన మాట ఏంటంటే నువ్వు మాట్లాడు, ఇంకంతే, ఫుల్ స్టాప్, తర్వాత ఇంకేం లేదు. ఆ మాట్లాడు తర్వాత వీళ్ళు చేసిన ఎక్స్ట్రా పని ఆ బండను కొట్టడం. అది ద్వితీయోపదేశ కాండంలో పెద్ద నేరంగా ఎంచబడింది. ఒకసారి దేవుడు మోషే మీద కోప్పడి ఆ యొక్క ఇన్సిడెంట్ను నేను ఎత్తొద్దని ఎన్నోసార్లు నీకు చెప్తే మరలా ఎందుకు ఎత్తుతావు, దాని కారణంగా నీవు ఈ యొక్క పాలుతేనులు ప్రవహించే ప్రదేశంలో నువ్వు ప్రవేశించలేవు, నువ్వు చూస్తావు అన్నాడు. నాకు అర్థమైనటువంటి సంగతి, అవిధేయత రిపకాషను పెద్దది. దేవుని మాటకు అవిధేయత, దాని ప్రభావము చాలా పెద్దది. కొద్దిగా ప్రజల మీద నుంచి మనము ఆలోచించటం
ప్రజలకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. వాళ్ళు లీడర్స్గా వీళ్ళ వైపు చూస్తే, నాయకులుగా మోషే అహరోనులు ప్రభు మాటకు మరి ఇదేత చూపనందువల్ల ఇది గొప్ప అవమానంగా, అంటే ప్రభు మాటను నమ్మలేకనే కదా కొట్టింది అన్నట్టు మన భాషలో మనం ఐ డోంట్ హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ యువర్ వర్డ్, డైరెక్ట్లీ రిజెక్షన్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. సమస్య పోయింది, కానీ రెండో సమస్యను తెచ్చిపెట్టుకున్నారు. ఆ సమయానికి సమస్య తీరింది, ఓకే. కానీ ఇది ఎంత పెద్ద అవిధేయత అంటే, డైరెక్ట్గా నీ మాటను నేను నమ్మను అని అహరోను మోషేలు చెప్పారు. ఎందుకు చెప్పారు? అట్లా ఎందుకైంది ఇంత పెద్ద దైవజనులు? ఏంటి దాని సర్కమ్స్టెన్సెస్? ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్, బట్ అవిధేయత ఎంత పెద్దది, తర్వాత ఎంత పెద్దోళ్ళైనా అవిధేయులు అవుతారో ఒక స్టేజ్లో అనేది మాత్రం నేను పర్సనల్గా నేర్చుకుంటున్నది 12వ వచనంలో నుంచి. థ్యాంక్ యూ. రైట్. వీళ్ళు మనం డిస్కస్ చేసినట్టు వాస్తవంగా వీళ్ళు ఓవర్ ఎమోషనల్ గానే అయితే 5వ వచనం లోపలే వాళ్ళు తిట్టినప్పుడే ఇమ్మీడియట్ గా వీళ్ళు రెస్పాండ్ అయిపోయి వాళ్ళని తిట్టాల్సిన వాళ్ళు. అంత ఎమోషనల్ గా ఏమీ లేరు వీళ్ళు అనేది మన తమ్ముడు చెప్పిన దాని ప్రకారం మనం అనుకోవచ్చు. అంటే వాస్తవంగా వాళ్ళు అంత ఎగబడి తిట్టి అరిచి ఇన్ని మాటలు మాట్లాడిన వెంటనే రెస్పాండ్ అయిపోవాల్సింది ఎమోషనల్ అయితే, అప్పుడే జరుగుద్ది. అప్పుడు జరగలే. తీరుబాటుగా ఏం చేశారంటే దేవుడి సన్నిధికి వెళ్ళారు, చాలా మర్యాదగా దేవుడి సన్నిధిని అనుభవించారు, దేవుని స్వరాన్ని విన్నారు, చక్కగా గైడెన్స్ పొందారు, దేవుని కమాండ్ పొందారు, దేవుని యొక్క వాగ్దానం కూడా పొందారు. బహుశా వీళ్ళు ఇంత ర్యాష్ అయిపోవటానికి నేనేమనుకుంటున్నానంటే, ఒకటి వచ్చి దేవుని వాక్యం వాళ్ళు దేవుని మాటను వాళ్ళు నమ్మకపోవటం, అవిధేయత చూపటంతో పాటు మోషేకి ఈ 40 సంవత్సరాల కాలంలో చాలా హట్టింగ్స్ ఉన్నాయి. వాళ్ళ పితరులు విసికించి 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 అవన్నీ మూటగట్టిబడి ఉన్నాయి, అవన్నీ బహుశా ఉంటాయి. తర్వాత మోషేకి ఓల్డ్ గా ఉన్నటువంటి ఒక యాంగర్ నేచర్ ఒకటి ఉంది కదా, ఐగుప్తులో నుంచి బయలుదేరినటువంటి నేచర్. అది ఆ నేచర్ కూడా ఇక్కడ ఈ చివరి దినాల్లో కూడా పనిచేసింది. గత కాలంలో వాళ్ళ పితరులు యాత్రా జీవితంలో విసిగించినది అంతా ఉంది. తర్వాత 40 సంవత్సరాలు చాలా వెక్స్ అయినటువంటి వ్యాస్ట్ జర్నీ ఇది, అది ఉంది. ఇమీడియట్ గా ముందు ఫ్యామిలీ మెంబర్ని కూడా కోల్పోన్నారు, ఆ సెన్స్ అది కూడా ఉంది వాళ్ళలో. దానికంటే ముందు కూడా మోషేకి పాతకాలపు ఒక సిన్ లాంటిది, కోపం, బలహీనత తనలో ఆ నేచరు ఉంది, ఏడు కూడా బయటపడింది. అది ఇక్కడ మనం అన్నట్టు అవిధేయత, దేవుని వాక్యాన్ని నమ్మకపోవటం, దేవుడి దగ్గర చేసిన ప్రార్థన కూడా, దేవుడి మహిమను కూడా, దేవుని స్వరాన్ని కూడా, దేవుని యొక్క ఆ గైడెన్స్ ను కూడా, దేవుని యొక్క ప్రామిస్ ను కూడా డామినేట్ ఏం చేస్తుందంటే, మన పాత కాలపులో ఉన్నటువంటి ఆ పాత సిన్స్ ఏదో ఒక టైంలో అది బయటపడి వాటిలన్నిటిని కూడా డామినేట్ చేసే డేంజరు ఉంది అనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సో మనకు ఒకవేళ రక్షణ పొందక ముందు ఏదో ఒకటి స్ట్రాంగ్ అయిన బలహీనత ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో రక్షణ పొందిన తర్వాత మనం దేవుని వాక్య చేత కట్టుబడి చాలా స్ట్రాంగ్ గా ఉండొచ్చు, చాలా ప్రార్థనాపరులు అయి ఉండొచ్చు, దేవుని దగ్గర ప్రతిదానికి వెళ్ళి ఎంక్వైరీ చేసేవాళ్ళు అయి ఉండొచ్చు, దేవుని ప్రామిస్ మన దగ్గర ఉండొచ్చు, క్లియర్ గైడెన్స్ ఉండొచ్చు, ఎలాగ వెళ్ళాలో అన్న దానికి ఖచ్చితంగా చిత్తం కూడా తెలిసి ఉండొచ్చు సమ్ టైమ్స్. అలాంటి సందర్భాల్లో కూడా మన పాత బలహీనత, పాపం మనం చచ్చేంత వరకు కూడా వెంటాడుతుంది, డ్యామేజ్ చేస్తుంది అన్నది ఇక్కడ మనం నేర్చుకుంటాం. సో ఒకసారి మన జీవితాలను ఇక్కడే పరిశీలన చేసుకుందాం. ఎప్పుడైనా సరే పాతకాలపు పాపాలు నిన్ను చచ్చిపోయే లోపల ఎప్పుడైనా డ్యామేజ్ చేసే డేంజర్ ఉంది. దో యు హ్యావ్ ప్రేయర్, దేవుని యొక్క ప్రెజెన్స్, వర్డ్ ఆఫ్ గాడ్ ఫుల్ గా ఫిల్ అయి ఉన్నా కానీ, ప్రామిసెస్ ఉన్నా కానీ, అంతా ఉన్నా కానీ నీకు ఈ డేంజర్ పొంచి ఉంది అనేది ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఇక్కడ మనం ఈ పాఠం నేర్చుకుందాం. తర్వాత ఇంకొకటి నేనేమో చెప్పాలనుకున్నా అంటే, 1-5 వచనాల్లో వీళ్ళు
మొదటి 3 నెలల నుంచే వీళ్ళ పితరులు ఈ నీళ్ల కోసమే, ఈ కూటి కోసమే ఎప్పుడు ఈ గొనుగుడు సనుగుడే. అవసరమైతే ఏం చేయాలి? లీడర్స్ని అడిగి దేవుని మీద ఆధారపడి రిక్వెస్ట్ చేస్తే ప్రొవైడ్ చేయబడుతుంది. కానీ వీళ్ళు అలా చేయటం లే, తిరకాసు వ్యవహారాలు చేస్తా వచ్చారు వాళ్ళ పితరులు అందరూ కూడా. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి 1 నుంచి 5వ వచనం వరకు ఉన్నటువంటి జనరేషన్, వాళ్ళు కొత్త జనరేషన్, 95% కొత్త జనరేషన్ ఉన్నారు వాళ్ళు. ఈ 39 సంవత్సరాల్లో రాలిపోయారు చాలా మంది. వీళ్ళు కొత్త జనరేషన్, అంటే పిల్లతరాల వాళ్ళు, పెద్ద అయ్యారు వీళ్ళు. ఆ పాత పితరుల యొక్క నేచరు, అదే స్వభావం వీళ్ళలో కూడా వచ్చింది. అదే నేర్చుకున్నారు వీళ్ళు. అదే పాట, అదే బాట. మేము అక్కడే చచ్చుంటే బాగుండు, మాకు కూరగాయలు లేవు, మాకు నీళ్లు లేవు, మేము ఐగుప్తులు అంటే బాగుండు మా పితరులతో. ఇదే సోది వాళ్ళు కూడా మాట్లాడింది, ఆ పితరులు కూడా. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే, నీవు నేను చేసే ప్రతి దోషం రాబో తరాలకు కూడా అది ఇంపాక్ట్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. నీ పిల్లలకి కూడా అది వస్తుంది. నువ్వు ఎలాగ బిహేవ్ చేస్తావో అలాగే నీ పిల్లలు నేర్చుకుంటారు. నువ్వు ఎలాగూ గొణుగుతావో, ఎలాగూ సనుగుతావో, ఎలాగూ భార్యను కొడతావో, ఎలాగూ భార్యను తిడతావో, ఎలాగూ ఇంట్లో నువ్వు బిహేవ్ చేస్తావో, నీ బలహీనతలు ఏవో దేవుని వాక్యంలో దేవుడితో నడుస్తూ కూడా నువ్వు చేసే శాస్త్రాలన్నీ కూడా నీ రాబో తరం, నీ బిడ్డలు, నీతో ఉన్నవారు విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్, ఇంపాక్టెడ్, తప్పకుండా అవుతారు అన్నది ఇక్కడ రెండవది మనం నేర్చుకుంటాం. రైట్. అయితే ఇక్కడ మోషే, అహరోన్లు వాడు చేసినటువంటి పని మనం కానీ గమనించినట్లయితే, వాళ్ళు మాట్లాడాల్సింది దేంతో? బండతో. ఎవరితో మాట్లాడారు? మనుషులతో మాట్లాడారు. వాళ్ళు బండతో మాట్లాడాల్సింది పోయి బండతో కొట్టారు. ఇప్పుడు మోషే గాని కర్రగాని తీసుకెళ్లకుండా గాని ఉండుంటే, కొట్టేవాడా? ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. అన్న ఒక విషయం, అక్కడ ఈ కర్ర అనేది అతను ఏజ్లో ఉన్నాడు కాబట్టి అతను సపోర్ట్ కూడా స్టాఫ్ యూజ్ చేయొచ్చు. కాబట్టి కర్ర అనేది అతనికి అతని దగ్గర అంటే అది ఉండాల్సిన అవసరం ఉందనుకుంటాను నేను. ఇంకోటి అది కరెక్ట్. కర్ర లేకపోతే ఇప్పుడు యోనాకి మనీ లేకపోతే అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళేవాడా అనే ఒక టాక్. అట్లాగే కర్ర లేకపోతే కొట్టేవాడు కాదు కానీ దేవుడు ఇంకొకటి ఏదన్నా యూజ్ చేసుకున్నాడు, ఏదైనా చేయమనేవాడేమో అని అనుకుంటున్నాను. ఇంకొకటి నాకు డౌట్ అన్న, ఇక్కడ మోషే దేవుని వాక్యాన్ని నమ్మలేదు అనేది అంటే ఇప్పుడు మన డిస్కషన్లో మాట వచ్చింది కాబట్టి నమ్మలేదని ఎట్లా చెప్పగలుగుతాము అనేది నా సైడ్ నుంచి ఒక అనుమానం ఉంది. కోటేశ్వరరావు చెప్పండి అన్న. అది 2 క్లియర్ రెఫరెన్సెస్ మనకు ఉన్నాయి. 12వ వచనంలో క్లియర్ గా చెప్పాడు. ఇంగ్లీష్ లో నేను రెఫర్ చేసిన జస్ట్ నవ్వు. ఇంకొక దాంట్లో మీరు నన్ను యూ డిడ్ నాట్ బిలీవ్ మీ అని ఉంది ఇంగ్లీష్ లో. తర్వాత 34 ద్వితీయోపదేశ కాండంలో ఆ కారణాన్ని పట్టి నువ్వు ఎంటర్ కావు అని 2 నేను జస్ట్ ఆ మాటల్లో నేను చూశాను. సమాజము అహరోను మోషే ఇద్దరు ప్రభుతో సంభాషిస్తున్నప్పుడు ఈ సమస్య విషయమై నేను అనుకునేది ఏంటంటే, వాళ్ళిద్దరే కాదు, వాళ్ళలో కొంతమంది ప్రముఖులు ఉండి ఉంటారు. ఆ ప్రభు సంభాషణ మోషే అహరోన్లు ఆ 5 ఆ పెద్దలతో కూడా అని ఉంటారు, ఇదిగో ఈ సమస్య మనం ఈ రీతిగా వచ్చింది, ప్రభుతో అడిగినప్పుడు ప్రభు ఈ రీతిగా మనతో మాట్లాడమన్నాడు మన వాటర్ కొరకై అని చెప్పుంటారని కూడా నేను ఒక అజ్యూమింగ్. అప్పుడు ఏ ప్రజలకైతే మాట్లాడమని చెప్పారు, బ్రదర్ చెప్పారు లక్ష్మీనారాయణ, మన రిపకాషన్స్ తరతరాల్లో మన చుట్టుపక్కల మధ్యలో ఉన్న వాళ్లకు ఎట్లా జరుగుద్ది అంటే ఇస్ అన్ అప్లికేషన్, అంటే మన ఎక్యురేట్ ఇంటర్ప్రిటేషన్ కాదు. అది వాళ్ళకి చెప్పుంటారు ఈ పెద్దలకి, ఇదిగో నన్ను మాట్లాడమన్నారు. మరి మాట్లాడమంటే ఎందుకు కొట్టావయ్యా? చూసావా? ఈజ్ టీచింగ్ డిసొబీడియన్స్ ప్రాక్టికల్లీ టు ద ఎల్డర్స్ ఆఫ్ ద ఇజ్రాయెలీట్స్ అనుకుంటున్నాను నేను. మీరు చెప్పింది కరెక్ట్ అని అంటే
ఇప్పుడు నమ్మలేక ఉన్నాడనే అంటే జస్ట్ నా ఒపీనియన్. ఇప్పుడు నమ్మకుండా ఉంటే అతను వెళ్ళి ఆ కర్ర తీసుకొని అక్కడికి వెళ్ళి అంటే ఆ, అంటే ఆ రాయి దగ్గర కూడా వెళ్ళేవాడు కాదు. అంటే జస్ట్ మై థాట్ అన్నమాట. ఓకే ఓకే ఒకవేళ ఓకే ఓకే. దేవుని మాట కానీ అతను విధేయించకపోతే అక్కడ అసలు ఆ రాయి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. అదొకటి. నెక్స్ట్ ఇక్కడ మనము అతను విన్నాడు, ఆ మాట ప్రకారం వెళ్ళాడు కానీ దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ అనేది, ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొంటాం, ఆ మాన్యువల్ మన దగ్గర ఉంది కానీ దాన్ని మొత్తం ఇన్స్ట్రక్షన్ సరిగ్గా చదవకుండా కొంత చేసి కొంత చేయలేదంటే సో అది ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇతనికి ఏంటంటే విన్నాడు, ఆ ప్రకారం అక్కడికి వెళ్ళాడు, కానీ దేవుడు చెప్పిన మొత్తము ఆ మాటని గుర్తుపెట్టుకోలేకపోయాడు, అక్కడ దాని ప్రకారం చేయలేకపోయాడు. అంటే ఇక్కడ మన డిజోబీడియన్స్ అని అనుకోవచ్చు కదా అనేది నా ఆలోచన అనమాట. అందుకని అక్కడ మాట్లాడటానికి బదులు కొట్టాడంటే ఇంతకుముందు కొట్టాడు కాబట్టి అది గుర్తొచ్చి ఉంటుంది అతనికి. ఓహో, దేవుడు కొట్టమన్నాడేమో అన్న ఆలోచన అని కూడా వచ్చి ఉండొచ్చు, ఇంతకుముందు చేశాడు కాబట్టి. ఈ మాట్లాడడం అనే మాట మర్చిపోయి ఉండొచ్చు అని నాకు ఆలోచన అనమాట. సో జర్మియా జర్మియా ఆ మర్చిపోయే సమస్య లేదు. నేనేమనుకుంటున్నా అంటే ఈయన మర్చిపోయినాడు. ఒకటి వచ్చి అవిధేయత, లేదు తర్వాత దేవుని వాక్యాన్ని నమ్మకపోవటం, ఈ రెండు జరుగుంటాయి. తర్వాత తనకు ఉన్నటువంటి ఆల్రెడీ పాతకాలపు ఆ నేచర్ ఉంది కదా, అది డామినేట్ చేసేసింది రెండింటిని. ఒకటన్నా అంతేగాని నమ్మకపోతే అంతవరకు ఆ రాయి దగ్గర కూడా వెళ్ళేవాడు కాదు కదా అని నా ఆలోచన. నమ్మకపోతే అసలు ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఆ అట్లా కొట్టడం కూడా చేసేవాడు కాదు కదా. ఇప్పుడు దేవుడు చెప్పింది ఏంది? రాయితో మాట్లాడమన్నాడు. ఇప్పుడు అతను రాయిని కొట్టాడు, ఇప్పుడు రాయినే చేశాడు అతను. ఒకవేళ కానీ అతను నమ్మకపోతే నేను ఎందుకు రాయిని కొట్టాలి లేకపోతే అనేది రాయిని కొట్టి అసలు ఆ రాయి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. అంటే అతను అంటే డిజోబియడ్ అయి ఉండొచ్చు కానీ నమ్మలేదని నమ్మకపోతే మాత్రం. దేవుడు ఇవ్వలేడు అని నమ్మకపోవటం కాదు, దేవుని యొక్క వాక్కు మీద ఆధారపడటం అన్నదని చూడండి, అది బిలీవ్ చేయలేకపోయాడు. అంతేగాని దేవుడు అది చేయలేడు, అక్కడ పోతే అది జరగదు అన్న ఆ నమ్మకం అపనమ్మకం ఆయనకి లేదు. దేవుడు ఏదైతే ఆ మాట చెప్పాడో దాని మీద నమ్మకం లేకుండా ఆ ప్రభు చెప్పింది అది ఒకటి అనుకుందాం, డిజోబీడియన్స్ అనుకుందాం. ఒకవేళ మనం అలాగ అనుకుంటే డిజోబీడియన్స్, ప్రభు చెప్పినట్టు మీరు నమ్ముకోలేదు, మీరు నమ్మలేదు అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ రెండిటిని మనం తీసుకుందాం. మర్చిపోయేది అనేది మాత్రం అయి ఉండదు. లక్ష్మీనారాయణ, నంబర్స్ 27:14 కాదేశ్ బర్నియా విల్డర్నెస్ లో జిన్ లో జరిగిందే కదా ఇది, సీన్ లో జరిగిందే కదా ఇది, ఈ సంఘటన. అవును. ఇప్పుడు మనం చదివే అధ్యాయము జరిగింది ఎక్కడ అంటే జిన్ అని అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ళ యొక్క వారు కళ్ళు ఎదుట నన్ను ఇప్పుడు నంబర్స్ లో 27 నా మీద తిరుగుబడి అక్కడ ఒకటి ఉంది. నంబర్స్ 27:14 చదివింది బికాజ్ యు రెబల్డ్ అగైన్స్ట్ మై వర్డ్. బ్రదర్ కోటేశ్వరరావు గారు, యు రెబల్డ్ అగైన్స్ట్ మై వర్డ్. ఏంటి ఆ వర్డ్? మాట్లాడమంటే సో ఆ సంఘటన ఈ సంఘటన కోట్ చేస్తా మరలా రిపీట్ చేశారు. తర్వాత డిట్రోనమీ 1:37 ఈవెన్ విత్ మీ ద లార్డ్ వాస్ యాంగ్రీ ఆన్ యువర్ అకౌంట్. అగైన్ రెఫరెన్స్ బ్యాక్ టు సీన్ లో జరిగిన సంఘటన గురించే రాయబడింది. తర్వాత డిట్రోనమీ 34 వచనంలో కూడా ఇది రెఫర్ చేయటం జరిగిందని అని చదివాను. 3:26 కూడా ఉంటుంది. 3:26 కూడా ఉంది బ్రదర్. సో అంటే వాళ్ళకి మళ్ళీ రిమైండ్ చేస్తా ఉంటాడు. 1:37 ప్లస్ 3:26 కూడా డ్యూటరానమీలో ఆయన రిమైండ్ చేస్తూ ఉంటాడు. మోషేనే మాట్లాడుతూ వస్తాడు అండ్ ఆయన మళ్ళా మెసేజ్ ఇచ్చేటప్పుడు ద్వితీయోపదేశకాండంలో. కరెక్ట్. మరి ఇంకొక విషయం బ్రదర్ అబౌట్ కర్ర ఆయన చేతిలో ఉన్న కర్ర. ఈ కర్ర ఐగుప్తులో నుంచి కూడా అద్భుతాలు చేస్తా వస్తుంది. కాబట్టి కర్రను వదలటం అనేది అసాధ్యం. కర్ర తీసుకెళ్ళాలి అంతే. ఎందుకంటే ఐగుప్తులో 10 అద్భుతాలు జరిగింది కర్రతోనే. తర్వాత ప్రభువా, నేను ఇంత చిన్నోడిని అంత పెద్ద ఫరోను ఎట్లా ఎదుర్కోవాలి? నా ప్రజలను ఇడిపించమని చెప్పమని నువ్వు అంటుండవే,
అక్కడ నన్ను ఎవరు లెక్క చేస్తారంటే నీ చేతిలో ఏముందయ్యా అని అడిగినాడు. నా అవును. చేతిలో కర్ర ఉంది అన్నాడు. అది జాలిపో అన్నాడు. అవును. సో కర్ర వదిలే సమస్య మాత్రం లేదు ఎట్టి లేదు. పరిస్థితిలో. దట్ ఈస్ ద లైఫ్ లైన్ త్రూ లైఫ్ గాడ్. అంటే కర్ర అనే ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ గాడ్, బట్ నేనేం గాడ్. చెప్పాలనుకున్నానంటే ఇక్కడ ఏసవుతానా ఎస్ బ్రదర్. మీరు చెప్పింది కరెక్ట్. అది కర్రది ఒకవేళ ఆ కర్ర ఇరిగిపోయినా కర్ర మారినా ఇంకో కర్రనే పెట్టుకుంటాడు. ఎందుకంటే 40 years అవును కదా. అవునవునవును అవును మొత్తానికి కర్ర ఉంటది. ఇక నా ఆ అవును. ఏజ్ కూడా పెద్ద ఏజ్ కాబట్టి బహుశా అక్కడ అసలు అక్కడికి వెళ్ళటమే పెద్ద ఏజ్ లోనే వెళ్ళాడు కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో అక్కడ అతను యాక్చువల్గా ఈ అద్భుతాలు చేయాలని అక్కడికి వెళ్ళలే, ఆ కర్ర తీసుకెళ్ళలేదు, కానీ ఆ కర్రతో చేయాలని కాదు, అక్కడికి అతను వెళ్ళటానికి ఏంటంటే అది అతను సపోర్టింగ్ చేతిలో స్టాఫ్ అన్నమాట. చేతిలో సో ఉంది. కాబట్టి దేవుడు అతని దగ్గర ఏముందో అడిగాడు. అప్పుడు అతను ఇమీడియట్ గా పడింది ఏంది, ఇతను కర్ర ఒకటే, అదే మనిషి కాకుండా. సో అవును కాబట్టి దాన్ని అట్లా యూజ్ చేసి అట్లా చేయగలిగాడు. అంటే అతను ఇక్కడ మనకు వాక్యానికి అవిధేయత చూపాడు అనే కానీ నమ్మకం అంటే ఇక అది అసలు రాయి దగ్గర కూడా వెళ్ళేవాడు కాదు అనేది నాకు జస్ట్ ఆలోచన. కరెక్టే సర్లేండి అన్న. కరెక్టే. నేనైతే మాత్రం డెఫినెట్ గా చాలా రెఫరెన్స్ చదివాను. అవన్నీ ఆమ్, క్లియర్. ఎందుకంటే దేవుడే చెప్పాడు క్లియర్ గా, ఈ 27వ వచనంలో కూడా చెప్పాడు కాబట్టి అవిధేయత అన్నది అక్కడ మనం చూస్తాము. దేవుని వాక్యాన్ని వాళ్ళు దేవుని మాటని గౌరవించకుండా, అంటే అక్కడ నమ్మకపోవటం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయలేదు, డిస్హానర్ చేశారు. అది మనం అది ఒబే కాలేదు. అన్న మన టైం ఎక్స్క్యూజ్ మీ అన్న, ముందుకెళ్దాము. నేను ఈ కర్రను గురించి ఎందుకు అన్న ఒక్క చెప్పానంటే నిమిషం అన్న. ఆమా, 106వ కీర్తన 32, 33 వచనాల్లో కూడా అది ఉంది. వారు దేవునికి కోపం పుట్టించరు గనుక, మెరీబా జలముల యొద్ద ఆయన కోపం పుట్టించరు గనుక. ఇప్పుడు మోషే ఎందుకు, ఆయన బాధ అంతా ఏంటంటే ఇంత చేసినప్పుడు దేవుడు వీళ్ళు ఎలా మర్చిపోతారు, వీళ్ళు ఎంత విసిగిస్తారు దేవుణ్ణి, ఇన్ని చూసినప్పటికి కూడా అద్భుతాలు అయినప్పటికి కూడా గుర్తు చేసుకోరా అని కదా ఆయన బాధ. అక్కడ ఆయన ఓన్ ఇంటెన్షన్ అనేది, సాత్వికుడు అన్నారు, భూలోకమంతట్లోను సాత్వికుడు నమ్మకమైన వాడని దేవుడు ఇచ్చాడు. కానీ ఆయన అక్కడ ఆయన ఆవేదన బాధను మనం అర్థం చేసుకోవాలి కదన్న. మనిషిగా ఆయన ఒకసారి అట్లా ఆవేదన చెందాడు. అది దేవుడికి తెలియదు అన్న. అది దేవుడు హృదయ అంతరంగాలను పరిశీలించే దేవుడు కదా. చూడరంటారు బ్రదర్ వసంత్, అన్న. ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడినామనుకో పొరపాటున, దాని ప్రభావం ఎంత ఉంటది, అడ్మిట్ అయ్యి బతకొచ్చు. అవునన్నా. ఒకవేళ 5వ ఫ్లోర్ నుంచి పడ్డాడు అనుకో అన్నా, వాడికి ఇంకా లేదు, ఐసీయూలో కూడా ఛాన్స్ తక్కువే. అవునన్నా. ఆధ్యాత్మిక జీవితంలో నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, ప్రభువులో ఎదిగే కొలది, ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రభుతో సన్నిహితంగా నడిచే కొలది, ప్రభువుకి దగ్గరగా ఆయన స్వరాన్ని వింటూ అత్యున్నతమైన ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు మనం పడిపోతే చాలా పెద్ద దెబ్బ బ్రదర్. అది ఎంత పెద్ద దెబ్బ అంటే కోలుకోలేంత దెబ్బ అయిపోతుంది. ఇప్పుడు మరలా 10 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ప్రభుత్వం నడుస్తూ పడతా లేస్తా జనాలు అవిధేయత చూపుతా వస్తా పోతా ఉంటారు. అది కూడా మనం అనుభవించాము. మోషే అహరోనులు దేవుని యొక్క మోషే అహరోనులు దేవుణ్ణి ప్రత్యక్షంగా ఆయన పరిశుద్ధతను ఎరిగిన వాళ్ళు బ్రదర్, ఆయన చూసిన వాళ్ళు బ్రదర్. ఆయనను చూసి, ఆయన మహిమను చూసి, ఆయన స్వరాన్ని విని, అగ్నిని చూసి, ఆయన మాటను గౌరవించకపోతే నాకు భయం వేస్తుంది బ్రదర్ ఈ మాట చెప్పడానికి. ఐఎమ్ ఫియర్ఫుల్ ఆఫ్ గాడ్. అంత దగ్గరగా ప్రభుతో నడిచి, అంత దగ్గరగా ఆయన పరిశుద్ధతను చూసి ప్రభు మాటను గౌరవించకపోవటం చాలా పెద్ద దెబ్బ, తిరుగులేయలేనంత దెబ్బేమనిపిస్తుంది. మరి వీళ్ళనైనా నన్నైనా చంపే గాని ప్రభు వాళ్ళని క్షమించని మళ్ళా ప్రార్థన చేస్తాడు కదన్న మోషే. సో కాబట్టి అయ్యా, నువ్వు చేసింది చిన్నది కాదు కాబట్టి నువ్వు ఎంటర్ కాలేవు. నీకంటే బలహీనుడు, నీ తర్వాత పుట్టినోడు, నీ సేవలో భాగస్థుడైన యవనస్తుడు ఎంటర్ అవుతాడేమో కానీ నిన్ను మాత్రం ఎంటర్ అయినిచ్చే సమస్య లేదన్నాడు ప్రభు. అంటే అవునన్నా, అది ఎంత రిపకాషన్ చూడండి బ్రదర్.
ఇదిగో నీ సేవలో రక్షించబడి ఈ 40 సంవత్సరాలలో రాలిపోయిన వాళ్ళు రాలిపోయి, నీ బిడ్డలకు వాళ్ళు తెలిసో తెలియక తప్పటడుగులు వేసే వాళ్ళను అందరినీ somehow I will allow them enter into the కనాన్లో పాలుతేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు వస్తారు, నువ్వు అయితే రావు బాబు అన్నాడు. అది ఎంత పరిస్థితికి దారి తీసిందో చూడండి. అంటే ప్రభు దగ్గరగా అంత దగ్గరగా నడిచి ఆయన్ను అంత సన్నిహితంగా ఆయన స్వరాన్ని విని మరి తప్పిపోవటము అనేది ఇట్స్ ఏ హ్యూజ్, తిరిగి లేలేనంత దెబ్బ అనిపిస్తుంది బ్రదర్, నాకు తట్టుకోలేనంత దెబ్బ అనిపిస్తుంది బ్రదర్. జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో తప్పకుండా ఎత్తుపల్లాలు ఉంటాయి. ప్రభులు అత్యున్నతంగా ఎదిగిన దినాలు ఉంటాయి, లోపలికి పోయి ఇంకా మళ్ళా ప్రభు ఈ చీకటి ఏంది అనుకున్న దినాలు కూడా ఉన్నాయి. మోషే, అహరోనులు ఎంటైర్లీ డిఫరెంట్ లీడర్స్ బ్రదర్. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇప్పటి వరకు మనం దీన్ని డిస్కస్ చేసిన దాంట్లో నేను ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మనం అనుకున్న రీతిగా ఒకవేళ మోషే గాని ఆ కర్ర తీసుకువెళ్ళపోయినా సరే కాలుతైన తన్నేవాడే అనిపించింది నాకు. అంటే కొన్నిసార్లు మనకు కర్ర ఏమి పెద్ద సాకు కాదు. ఆదాము హవ్వలకి అవ్వ సాకు కాదు ఆదాము పాపం చేయటానికి, నువ్వు ఇచ్చిన చేపించిందంటానికి. కొన్నిసార్లు మనం సాకులు చెప్తాము, అసలు సమస్య వచ్చి గుండెల్లో ఉండేది, లోపల ఉండేది. లోపల సమస్య ఉంది, పైన సాకులు మనం చెబుతాం. ఒకవేళ ఆ కర్ర లేకపోయినా మోషే తనలో ఉన్నటువంటి ఆ కోపం, ఆ డిజొబీడియన్స్, దేవుని వాక్ ని డిస్హానర్ చేసే విషయంలో కాలుతైన తన్నేవాడే, ఇష్టంకి వచ్చినట్టు ద్రోహులారా అని మాట్లాడారు. అయితే ఇంకొక విషయం ఏమని చెప్పాలనుకుంటే, ఇక్కడ దేవుడు ఇంతకు ముందంతా వీళ్ళు గొణిగినప్పుడల్లా చాలా శిక్షించేశాడు. ఈడ ఈ ప్రజల్ని శిక్షించకుండా లీడర్స్ ని శిక్షించాడు. కారణం ఏమై ఉంటది అని మనం ఆలోచిస్తే, దేవుడు ఇప్పుడు వరకు యశరత్నం డిస్కస్ చేసింది, వసంత తమ్ముడు డిస్కస్ చేసింది మనం ఆలోచిస్తే, వీళ్ళు సెకండ్ జనరేషన్ పీపుల్, వీళ్ళు బిగినర్స్, వీళ్ళు ఇంపాక్టెడ్ బై వాళ్ళ యొక్క పితరుల ద్వారా ఇంపాక్ట్ అయ్యారు. వాళ్ళ పితరుల కాలంలో వచ్చినప్పుడు ఏం చేశాడంటే, మొట్టమొదటి దినాల్లో నిర్గమకాండంలో మొదటి 3 నెలల్లో కొన్ని నెలల్లో వాళ్ళు గొనిగినప్పుడు వాళ్ళ మీద శిక్ష పడల. వాళ్ళు గ్రో అయ్యే కొంది, ఎదిగే కొంది, యాత్రా జీవితం కొనసాగే కొంది మరలా చేస్తున్నప్పుడు మూతుపుళ్ళు రాలగొట్టాడు వాళ్ళని. ఇప్పుడు కూడా వీళ్ళు 20వ అధ్యాయంలో మనం చదువుకున్నది సెకండ్ జనరేషన్ పీపుల్. వీళ్ళు ఇంత విర్రవీగా మాట్లాడి దేవుడికి, లీడర్స్ కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దెబ్బ పడాల్సింది వీళ్ళ మీద పడాలి. మోషే చేసిన దానికి మోషే మీద పడాలి, వాళ్ళు చేసిన దానికి వాళ్ళ మీద పడాలి. కానీ వీళ్ళు ఎక్స్క్యూజ్ అయిపోయారు ఇక్కడ. కారణం ఏమైంటదంటే, బిగినర్స్ కాబట్టి దేవుడు వాళ్ళని స్పేర్ చేశాడు. ఎదుగుతూ ఉన్న వాళ్ళని మాత్రం దెబ్బలు దేవుడు కొడతా వస్తాడు. ఇప్పుడు లీడర్స్ మీద ఇంత స్ట్రాంగ్ అయిన డెసిషన్, జడ్జిమెంట్ దేవుడు చేశాడంటే, యేసురత్నం అన్నట్టు వీళ్ళు చాలా హైట్ ఎదుగున్నారు, చాలా అనుభవం ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, దేవుని స్వరం ఉంది, బాగా ఆరితేరిన బ్యాచ్ ఇది. ముందు ఆరితేరిన బ్యాచ్ నేమో దేవుడు రాలగొడతా వచ్చాడు. వీళ్ళు బిగినర్స్ కాబట్టి వీళ్ళని కొంచెం స్పేర్ చేస్తా వచ్చాడు. అంటే మనకి ఎంత ఇస్తాడో అంత దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. నువ్వు ఎంత ఎదుగుతావో, ఎంత వింటావో, ఎంత అర్థం చేసుకుంటావో, ఎంత రెవల్యూషన్ నీకు ఉంటుందో, ఎంత స్వరం నువ్వు వింటావో, ఎన్ని నీకు ప్రామిసెస్ ఉన్నాయో, దేవుని గైడెన్స్ నీకు ఎంత ఉందో, ఆయన చిత్తం ఎంత మనకు తెలుసో, దాన్ని బేస్ చేసుకొని నీవు కానీ డిజొబీడియన్స్ కానీ చూపిస్తే అన్ని పళ్ళు రాలగొడతాడు. మనకు ఉన్నది తక్కువ అయితే ఆ తక్కువ దెబ్బలే తగులుతాయి. అంటే అన్న చెప్పినట్టు పై నుంచి ఎదిగితే పడితే ఎముకలన్నీ ఎరగతాయి, కొంచెం ఎదిగిన వాళ్ళు పడితే కొంచెం తక్కువే ఎరగతాయి. కాబట్టి ఈ డేంజర్ కూడా ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. ఈడ దేవుడు గ్రేస్ చూపించాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరత మాత్రం తీర్చాడు. గ్రేస్ కూడా ఇక్కడ మనకు ఆయన యొక్క కనికరం బట్టి నీళ్లు వాళ్ళకి ఇవ్వబడినాయి, వీళ్ళ మీద దెబ్బ తగిలింది. సో ఫైనల్ గా మనం ఏం నేర్చుకుంటామంటే, మనకి ఎంత దేవుడు ఇస్తాడో అంత మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. కొన్నిసార్లు మనకు ఎంత ఎరుగో, ఎంత తెలుసో, ఎంత తెలిసినా, ఎంత ప్రార్థన ఉన్నా కూడా మనల్ని
ఆ ప్రార్థన అంత డామినేట్ చేయదు. మనలో ఉన్న కోపం, పాపం లేదా అవిధేయత డిస్హానర్ చేసి దేవుని వాక్యాన్ని అలాగూ హానర్ చేయండి డామినేట్ చేసి దాన్ని అణిచేస్తుంది. ఆ డేంజర్ లో పడతాం. ఇది ఇక్కడ మనం నేర్చుకుంటాం. తర్వాత చివరిగా, ఇది టైం అయిపోయింది కాబట్టి, దేవుడు ఇంత స్ట్రాంగ్ అయినటువంటి డెసిషన్ తీసుకొని డిక్లేర్ చేసిన తర్వాత వాస్తవానికి ఈ లీడర్స్ యొక్క రెస్పాన్స్ ఏమై ఉండాలి, ఏం ఉండింది చెప్పేసి క్లోజ్ చేసేసుకుందాం. చివరిగా ఏం నేర్చుకున్నాం క్లోజ్ చేసుకుందాం. వాస్తవానికి ఏమై ఉండాలి, వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ మనకి ఏమి రాయబడలా. అప్పుడప్పుడు అవును మోషే మన అవునండి. అని కనాను చెప్పండి. ప్రవేశించడం అనేది అసలు యాక్చువల్లీ ఇట్స్ ఏ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. దేవుడు మాకు ఇవ్వబోతున్నటువంటి ల్యాండ్ లో మేము ప్రవేశించాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉందన్నమాట. ఐ మీన్ అట్లీస్ట్ ఈ లీడర్స్ ని చూసినప్పుడు వెళ్ళాలని ఖచ్చితంగా ఉంటది. దానికోసమే కదా 40 ఏండ్ల పాటు అన్ని లక్షల మందితోటి విసిగి వేసారి అయినప్పటికీ వాళ్ళని అంత చక్కగా ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. బట్ ఎక్కడా కూడా నేను సేమ్ అదే ఆలోచిస్తున్నాను. ఎక్కడా కూడా వాళ్ళు బాధపడినట్లు ఏమో నాకు ఎక్కడ కనిపించలేదు. వాళ్ళ యొక్క రెస్పాన్స్ అయితే బాధపడి దేవుని దగ్గరికి వచ్చి గోజాడి, ప్రభా మేము వెళ్ళాలి మమ్మల్ని తీసుకొని అని ఎక్కడా కనపడలేదు. ఎందుకని ఇది నాకు కూడా క్వశ్చన్ వచ్చింది అన్న. తమ్ముడు అది మాత్రం ఉంది. నేను అడిగాను కానీ దాని విషయం నోరెత్తద్దని చెప్పి దేవుడు చెప్పాడు అనేది మనకు ద్వితీయ 1:27, 3:26 అక్కడ దేవుడు ఆల్రెడీ నేను ఇలా అడిగాను ద్వితీయోపదేశం రెండవ ఉపదేశం చేస్తూ, కానీ దేవుడు అనుమతించలేదు, దాని విషయం ఇక మాట్లాడద్దు అన్నాడు అని చెప్తాడు. అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుడు ఇంత డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రార్థనలో కూడా చూస్తే ఆయన ద్వితీయోపదేశ కాండంలో చెప్పింది, నేను కణానికి నన్ను పంపించు అని మాట్లాడినట్టు ఉంది. కానీ వాస్తవానికి జరగాల్సింది నేను నాయన ఈ విషయంలో నేను పాపం చేశాను అని ఒప్పుకున్నట్టు, రిపెంట్ అయినట్టు ఎక్కడ మనకు కనిపించదు. అక్కడ చెప్పేటప్పుడు కూడా ఏం చెబుతాడు అని అంటే, నేను కణాను వెళ్ళే విషయంలో నేను ఆయన గోజారాను, మిమ్మల్ని బట్టి నేను ఇలాగ అయ్యాను అని వాళ్ళ మీద కూడా బ్లేమ్ చేస్తా వస్తాడు. వాస్తవానికి ఇక్కడ మీరు ఎవరన్నా షేర్ చేయండి, ఈయన రిపెంట్ అయ్యాడా, అవ్వాలా, దేనికోసం అయ్యాడు ఒకవేళ దేవుడిని అడుగుంటే? ఇది చేసి మనం క్లోజ్ చేసేసి ఇందులో మనం ఏం నేర్చుకున్నాం లాస్ట్ లో క్లోజ్ చేసేస్తాం. 5 minutes అయిపోవాలి. వాస్తవానికైతే ఏమవ్వాలి, ఆయన దేవుడు పాదాల దగ్గర పడిపోవాలి. వీళ్ళు మామూలు డ్యామేజ్ కాదు, మామూలు జడ్జిమెంట్ కాదు దేవుడు ఇచ్చింది. పాపం విషయం రిపెంట్ అవ్వాలి. ఈయన ఇప్పుడు కాకుండా తర్వాత గోజారింది ఏంటంటే, మమ్మల్ని అక్కడికి పంపించే విషయంలో, వీళ్ళని లీడ్ చేసే విషయంలో నేను మాట్లాడాను, మీ నిమిత్తం ఆయన నన్ను అలౌ చేయలేదు అని మాట్లాడతాడు. కానీ ఈయన ఒప్పుకున్నట్టు, రిపెంట్ అయినట్టు ఎక్కడన్నా మనకు కనిపిస్తుందా? ఎక్కడన్నా క్లూ మీకు తెలిసింది? నాకు ఎక్కడ అనిపిలా, రికార్డ్ దొరకలా. వాస్తవానికి జరగాల్సింది అదే జరగాలి కదా, ఏమంటారు? కరెక్టే. రెస్పాన్స్ అదే ఉండాలి కదా. అంటే డ్యామేజ్ ఇక్కడ తర్వాత ఏదైనా ఇంతకుముందు అక్కడికి ఇంతకుముందు మోషే కొన్ని జరిగినప్పుడు వెంటనే అతను అయ్యాడు. ప్రజలు తప్పు చేసినప్పుడు కూడా ప్రజల పక్షం నిలబడి వాళ్ళ పక్షంగా ప్రార్థన చేసాడు, క్షమాపణ అడిగాడు. ఇట్లా జరిగింది. కానీ ఈ దగ్గరికి వచ్చేసరికి ఇక నాది ఒకటి అనుకోవచ్చు అన్న. ఇది దేవుని వాక్యంలో ప్రసంగిలు అంటాడు, కార్యారంభం కంటే కార్యాంతం మేలని. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. మనం ఎంత ఘనంగా ప్రారంభించామనేది కాదు, కానీ ఎట్లా ముగిస్తున్నాం మన యాత్ర అనేది ఒకటి. నెక్స్ట్, పార్షియల్ డిజోబీడియన్స్ ఈజ్ ద డిజోబీడియన్స్ ఓన్లీ. అంటే అక్కడ అమాలేకుల విషయంలో దేవుడు చెప్పినప్పుడు సౌలు రాజుకి సమూయేలు ద్వారా అతను చేసాను అంటాడు, కానీ అక్కడ పూర్తిగా చేయడు. సో ఇక్కడ కూడా అతను అంటే ఆ బండ దగ్గర అందరిని సమకూర్చాడు. అక్కడ అన్నట్టుగా 9వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయిను.
తర్వాత మోషే ఇదంతా అహరోన్లు జరిగింది, ఇలా జరిగింది. నేను ఫైనల్ ఆ, మనం డిస్కస్ చేస్తాం. అంటే దేవుడు వాళ్ళ డిజోబీడియన్స్ హాఫ్ అండ్ ఫుల్ రెండు చేశారు. కర్ర తీసుకెళ్ళాడు, సమకూర్చాడు, చేశాడు, చెప్పింది సగం చేశాడు, సగం చేయలేదు. కానీ దేవుడు ఇంత సీరియస్ జడ్జిమెంట్ ఇస్తే ఏం చేయాలి వీళ్ళు? ఇమీడియట్ గా చేయాల్సింది ఏంది? సాగిలిపట్టి రిపెంట్ కావాలి. వీళ్ళు మౌనులు అయిపోయి కాముగా అయిపోయారే. ఇంకెక్కడన్నా కానీ మనకు ఉన్నట్టుందా? మనకు ద్వితీయోపదేశకాండం 1:27 కానీ 3:26 చూస్తే ఏమంటాడంటే, నేను ప్రార్థన చేశాను, నేను వేడుకున్నాను, నేను పంపించే విషయం, నేను కణాలు చూడాలని, కానీ ఆయన అలవ్ చేయలేదు, మిమ్మల్ని బట్టి ఇది జరిగింది అని వాళ్ళని నిందేసినట్టే అక్కడ మళ్ళా మాట్లాడుతూ వస్తాడు. కానీ ఎక్కడ కూడా రిపెంట్ అయినట్టు క్లూ నాకు దొరకలే. వాస్తవంగా అవ్వాలి, కణానికి వెళ్ళేది తర్వాత మ్యాటర్, ఎట్టా పరమ కణానికి వెళ్తాడు. కానీ దేవునికి విరుద్ధంగా బిహేవ్ చేసినటువంటి ఈయన, మాట్లాడినటువంటి ఈయన వాస్తవానికి ఆయన పాదాల బడి దగ్గర పడిపోవాలి కదా. అది పడ్డాడా? కాముగా సమస్య అయిపోయినట్టు. వచ్చినప్పుడు పడ్డాడు కానీ వేరే వాళ్ళు ప్రాబ్లం చేసినప్పుడు పడ్డాడు కానీ ఇతని నుంచి ప్రాబ్లం అయినప్పుడు పడలేదు. ఎక్కడన్నా మీకు ఏదైనా దొరికితే చెప్పండి, లేకపోతే ఇక్కడ మనం ఇలాంటి జరిగినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే రిపెంట్ అన్నది అవ్వాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఏదో అపాయం జరిగిందని, రోగం వచ్చిందని, నష్టం కలిగిందని ఆ దాన్ని తీసేయమని కాదు, దానికి అసలైనటువంటి రూట్ సిన్ ఏదో దాన్ని ఫర్గివ్ చేయమని చెప్పి ప్రభువుని మనం వేడుకోవాలి. సో ఈ విషయాలు మనం నేర్చుకుంటాం. చివరిగా మనం ఈ డిస్కషన్ అంతట్లో నేర్చుకున్నవి ఏంటంటే, చాలా రకాలైనటువంటి సమస్యలు మనల్ని ఎంటాంగిల్ చేసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళటం, మన సొంతంగా నిర్ణయం తీసుకొని సలహాలు ఇచ్చేసి అది ఇది చెప్పకుండా దేవుడి సన్నిధికి వెళ్ళటం అనేది ఒకటి నేర్చుకోవాలి. తర్వాత రెండోది, మన తప్పిదాలు మన పిల్లల మీద కంపల్సరిగా పడేదానికి అవకాశం ఉంది, వాళ్ళని డ్యామేజ్ చేస్తాయి అన్నది మనం ఇక్కడ నేర్చుకోవాలి. తర్వాత మనం ఎంత ప్రార్థనా పరులమైనా కానీ, ఎంత దేవుని సన్నిధిని అనుభవించి ఆయన సన్నిధిలో గడిపేవాడమైనా కానీ, దేవుని స్వరాన్ని బాగా వినేవాడమైనా కానీ, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి అర్థం చేసుకున్న వారమైనా కానీ, ఎంత ప్రత్యక్షత ఉన్నా కానీ మనలో ఉన్నటువంటి దోషం, కోపం, పాపం కొన్నిసార్లు వాటన్నిటిని కూడా దేవుడి సన్నిధిని, దేవుని వాక్యాన్ని కూడా డామినేట్ చేసేసి విరుద్ధంగా పాపం చేయించే అవకాశం ఉంది. తర్వాత మనం ఎంత కాలం సాగామన్నది కాదు, చివరి గొంతులోంచి ప్రాణం పోయే రోజులో కూడా ఈ డ్యామేజ్ మన మీద కాసుకొని ఉంటది. ఇది చివరి సంవత్సరం ఈయనకి, చనిపోయేదానికి కూడా ఒక లాస్ట్ ఇది ఉంది. 5 నెలలకి అహరోన్ చనిపోతాడు. తర్వాత చివరిగా ద్వితీయోపదేశకాండం అంతా చెప్పేసిన తర్వాత ఆయన ఒక ఇంచుమించు ఒక 9, 8, 10 నెలల్లో చనిపోతాడు. అంటే మనం చనిపోబోయే చివరి సంవత్సరం అయినా సరే మన గతకాలపు కోపమో, పాపమో, వ్యభిచారమో, ఇంకోటో ఏదో డ్యామేజ్ చేసి మనం పడగొట్టే ఛాన్స్ మనకు ఉంది అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏం నేర్చుకుంటామంటే, మనము ఇందాక యేసురత్నం చెప్పినట్టు దేవుణ్ణి పక్కన పెట్టేస్తాము, మనుషుల్ని నిందిస్తాము, మనల్ని ఫోకస్ చేసుకునే అవకాశం కూడా ఉంటది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేము నీకు నీళ్ళు ఇవ్వాలా, మీకు నీళ్ళు ఇవ్వాలా అని మాట్లాడుతున్నారు. అంటే దేవుని పక్కన పెట్టేశారు, ప్రజల్ని దూషిస్తున్నారు, వీళ్ళని ముందుకు తెచ్చి మేము ఇవ్వాలని చెప్పి వీళ్ళని ఫోకస్ చేసుకున్నట్టు ఆ డేంజర్ కూడా ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ఇంకోటి ఏం నేర్చుకుంటామంటే, దేవుడి దగ్గర ఎంత లీడర్ అయినా సరే దేవుని యొక్క జస్టిస్ అనేది ఫేవరెటిజం ఆయన చూపించడు. ఎంత ఎదిగిన వ్యక్తినైనా సరే, చిన్న వ్యక్తినైనా సరే దేవుని యొక్క జస్టిస్ అనేది వస్తుంది. అంటే మోషే అంతటోడు అయినా సరే అంతటోడి మీద కూడా దేవుని యొక్క జడ్జిమెంట్ ఆయన తీసుకొచ్చాడు అన్నది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. చివరిగా, మనలో ఏదైనా పొరపాటు జరిగితే ఇమ్మీడియట్ గా దేవుడి పాదాల దగ్గర పడి అసలైనటువంటి రూట్స్ ఎన్ని,
ఒప్పుకోవటానికి మనం సిద్ధపడాలి. అంతేగాని మౌని అయిపోవటం, మనకు నష్టాన్ని బట్టి ఏడవటం కాదు. నష్టాన్ని బట్టి ఏడవటం కాదు, అసలైన సిన్ను బట్టి మనం ఏడవాలి. సో ఈ మాటలు దేవుడు మన కోసం దీవించును గాక. మన జీవితాలు ఇంకా భవిష్యత్తులో చక్కగా ఆయన కట్టును గాక. ఆమేన్. ఎవరైనా థ్యాంక్ యూ ప్రార్థన చేస్తే అన్న close చేద్దాం. అన్న థ్యాంక్ ఒకటి యూ ఒకటి థ్యాంక్ అన్న యూ బ్రదర్ ఇక్కడ లక్ష్మీనారాయణ. థ్యాంక్ యూ. అన్న లక్ష్మీనారాయణ అన్న చెప్పు బ్రదర్, చెప్పు. అన్న ఆయన ఆయన తనకు తాను పాపం ఒప్పుకున్నట్టు లేదు కానీ ఆ, వాళ్ళు పాపం చేసి అక్కడ 3,000 మంది చనిపోయినప్పుడు నిర్గమ కాండంలో అది డిస్కస్ చేస్తారో తెలియదు. అయితే చేయలేదు. అక్కడ 32 అధ్యాయం అవును, 32. 31, 32 వచనాల్లో మోషే అక్కడ ప్రార్థన బాగా చేస్తాడన్న. అక్కడ ఎలాంటి ప్రార్థన అంటే వీళ్ళు పాపాన్ని బట్టి వీళ్ళని గాని క్షమించకపోతే నా నా పేరుని ఆ జీవ గ్రంథంలో నుంచి తీసేయమంటాడు. సో ఆ ప్రార్థన మనం చూసినప్పుడు ఆయన్ని తన్ను కూడా అంటే లేకోకుండా చేయమంటున్నాడే. అంత సాత్వికుడైన మోషే మరి అక్కడ ఒప్పుకోలేడు అంటావా? అంటే వెంకట్ కాంటెక్స్ట్ వెంకట్ బ్రదర్ కాంటెక్స్ట్ డిఫరెన్స్ బ్రదర్ లక్ష్మీనారాయణ చెప్పిన పాయింట్ ఇట్స్ ఏ వెరీ డీప్. అంటే రిపెంటెన్స్ అనేది ఏ ఏజ్ లోనైనా ఎంత ఎదిగినా ఎంత ఎత్తులో ఉన్నా ఆత్మీయుడైనా రావాలా, ఆ సెన్సిటివిటీ రావాలా అన్నది బ్రదర్ చెప్పారు. అట్లా ఆయన రిపెంట్ అయినట్టు ఈ కాంటెక్స్ట్ లో డెఫినెట్ గా నా నాలెడ్జ్ లో అయితే లేదు. ఇప్పుడు మీరు చెప్పే కాంటెక్స్ట్ వేరు. ప్రజల తీసుకెళ్లటం కోసం ఆయన ఏడ్చాడు, కరెక్టే. మోజెస్ ఏడ్చాడు, కరెక్టే. కానీ తను ప్రభు యొక్క మాటను ధిక్కరించినప్పుడు స్పెసిఫిక్గా ప్రభు వైపు మరలా తిరిగి క్షమాపణ అడగలేదే అన్న పాయింట్ బ్రదర్ చెప్పారు క్లియర్గా. ఆ కాంటెక్స్ట్ వేరు, ఈ కాంటెక్స్ట్ వేరు. అది వేరు, డెఫినెట్లీ వేరు. ఆ ప్రజల కోసం ఆయన పోరాటపడి ప్రభువా నన్ను కూడా పరలోకం తీసుకెళ్ళొద్దు, వీళ్ళని తీసుకెళ్ళమని వాళ్ళ గురించి ఏడ్చిన సంగతి నిజమే. దేర్ ఇస్ నో డిబేట్ ఆన్ దట్. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అయ్యో నేను జారిపోయినానే అన్నది రాలేదు. ఇన్డెప్త్ కన్విక్షన్ అంటాం కదా మనము, లోపల్లో నుంచి రిపెంట్ ఒప్పుకోలు రాలేదు. ఎందుకంటే ఇదిగో చాలా క్లియర్గా ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 48 నుంచి 52 వరకు మీరు చదివితే మీలో చాలా మంది క్వశ్చన్లు అడిగారు. ఆ క్వశ్చన్లు మొత్తానికి ఈ పారాగ్రాఫ్ ఆన్సర్ చాలా క్లియర్గా 51వ వచనంలో, దిస్ ఈజ్ బికాస్ బోత్ ఆఫ్ యూ బ్రోక్ ఫెయిత్ విత్ మీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ఇజ్రాయిట్స్ ఎట్ ద వాటర్ ఆఫ్ మెరీబా Kadesh in the desert of sin, and because you did not uphold my holiness among the Israelites, నేను నిన్ను అలవ్ చెయ్యను అనేది 32:48 నుంచి 52. నేను ఎత్తుకుతా ఉన్నా యాక్చువల్లీ. చాలా మంది అడిగారు కదా ఎక్కడుంది వాళ్ళు అని. సో ఐ థాట్ టు పుట్ దిస్ రెఫరెన్స్ మీకు టైం ఉన్నప్పుడు. రైట్ అమ్మా, ఇంతటితో మనం దీన్ని క్లోజ్ చేద్దాం. చివరిగా మనకు దేవుడు తన్ను మహిమపరుచుకునే విషయంలో 13వ వచనంలో ఏం చెప్తాడంటే, నేను మీ మీదకి ఈ తీర్పు ప్రజలందరి ఎదుట రప్పించుటను బట్టి నేను పరిశుద్ధుణ్ణి అనేది ఇక్కడ అర్థమైంది. పరిశుద్ధపరచుకున్నాను. అందుకోసమే ఫినెహాసు కూడా ఆ పాపానికి శిక్ష వేసి వాళ్ళిద్దరిని దిగబొడుస్తాడు. అక్కడ దిగబొడిచినప్పుడు ఇశ్రాయేలు ఎదుట నా పరిశుద్ధతను అతను హానర్ చేసాడు అని అంటాడు. దేవుడు ఎప్పుడైనా సరే ఆ శిక్ష వేసినప్పుడు తను న్యాయవంతుడుగా తన పరిశుద్ధతని అక్కడ వెల్లడిపరిచేవాడుగా ఉంటాడు. అది 13వ వచనంలో చెప్పి, నేను అందుకోసం ఈ శిక్ష వేసినప్పుడు నన్ను నేను వారి ఎదుట మహింపరుచుకున్నాను అంటే నేను ఎవరినో మిగిలిన వాళ్ళకి అర్థం అవ్వాలి మిమ్మల్ని శిక్షించినప్పుడు అనేది దేవుడు చెప్పి క్లోజ్ చేస్తాడు. రైట్, ఓవర్ టు డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ బ్రింగింగ్ వండర్ఫుల్ స్టడీ టుడే. మనం ప్రార్థన చేసుకుందాం. సో కొద్ది సెకండ్స్ మనం 13 మంది ఉన్నాం ఇక్కడ. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్, ఇంటర్ప్రెట్ యాజ్ ద హోలీ స్పిరిట్ ఈస్ రీడింగ్ టు అస్. కానీ వీ షుడ్ అప్లై దిస్ వర్డ్ ఇన్ టు అవర్ ఓన్ లైఫ్. మనం దేవుళ్ళు ఎదగాలి,
కానీ ఎదుగుతూ ఉన్నప్పుడు దెర్ ఇస్ ఎ డేంజర్ టు ఫాల్. శరీరం పనిచేస్తూ ఉంటుంది, అవర్ ఓల్డ్ హ్యాబిట్స్ పనిచేస్తూ ఉంటాయి. సో మరి పడకుండా చివరి వరకు నమ్మకంగా ఉండటానికి ప్రభు సహాయం కావాలి. సో ప్రార్థన చేసుకుందాం. మరి మన అంతరంగాన్ని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఏ విషయంలో అయితే ఇంకా మన ఓల్డ్ నేచర్ మనల్ని డామినేట్ చేస్తుందో అక్కడ మరి మనం ఆ విషయాలను బట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. గాడ్ విల్ ఫర్గివ్ ఎవ్రీ సిన్ దట్ వి కన్ఫెస్. మనం ఒప్పుకోవాలనే ప్రతి పాపం కూడాను క్షమించబడదు అనేటువంటిది దేవుని వాక్యం చెబుతున్నటువంటి సత్యం. సత్యరావు అన్న ప్రార్థన చేస్తారన్నా చేస్తానమ్మా, చేస్తాను. ప్లీజ్. ఒక మాట యాడ్ చేసి ప్రార్థన చేస్తాను. అన్న చెప్పిన చివరి 13 వచనం 20 అధ్యాయంలో కదా, ఆ 12 వచనంలోనే అక్కడ ఒక మంచి మాట ఉంది. ఆ ఒక్కటి నేను ఇందాక నుంచి వింటున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, చెప్దాం అనుకున్నాను. ఇంకా క్లోజ్ చేస్తున్నాను సరే సైలెంట్ అయిపోయాను. అన్న చివరిలో చెప్పారు, లక్ష్మీనారాయణ అన్న, ఏంటి అంటే మన యేసు ప్రభు పరిశుద్ధుడు అని మనకి ఎలా తెలుస్తుంది? ప్రభు పరిశుద్ధుడు మనకి ఎలా తెలుస్తుంది? అద్భుతాల వల్ల పరిశుద్ధత తెలియదు, అద్భుతాల వల్ల ఆయన శక్తి తెలుస్తుంది. కానీ నాయకులు ఎంత హంబులుగా ఉంటారో, నాయకులు ఎంత ఎలా ఉంటుందని, నాయకులు ఎంత పశ్చాత్తాపడతారో, నాయకులు దేవునితో ఉన్న వాళ్ళకున్న రిలేషన్షిప్ని, ఆయన మీద ఉన్న గొప్ప ఆ భయము, అవి ఆ పాపం అంటే పాప భీతి, పశ్చాత్తాప గుణం, ఇవి ఉంటేనే దేవుడి పరిశుద్ధత మనకు తెలుస్తుంది. దేవుడి పరిశుద్ధత మనం చూడలేదు. దేవుని పరిశుద్ధత, నేను పరిశుద్ధం కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉన్నానని ఇచ్చిన మాటకి మనం పరిశుద్ధతగా ఉంటేనే ఆయన పరిశుద్ధపరచబడినట్టు. మనం పరిశుద్ధతను చూపిస్తేనే ఆయన పరిశుద్ధపరిచినట్టు. సమాజ మందిరంలో అందరి మధ్యలో అక్కడ 12 వచనంలో మనం చదివితే 13 క్లోజ్ చేస్తాడన్న. 12లో నా పరిశుద్ధతను జనుల మధ్య మీరు ఏం చేశారంటే సరిగా చూపించలేరు, దాన్ని చాలా హేళన చేస్తారన్నట్టు చెప్పారు. అందుకే నేను మిమ్మల్ని ఆ దేశానికి పంపించను. అంటే చాలా క్లియర్ కట్గా ఉంది. పరిశుద్ధత అంటే దేవుడు పరిశుద్ధుడు అని నా జీవితం ద్వారా, మన జీవితాల ద్వారా ఎలా చూపిస్తాం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో. నేను పడే పశ్చాత్తాపం, నేను పడే ఆ సెన్సిటివిటీ, నేను ఆయన కాలంలో పడే పద్ధతి, ఆయన నాకు ఇచ్చిన చాలా గ్రాంటెడ్, అంటే చాలా ఆయన దేవుడు ఉన్నాను కాబట్టి కొంత ఏదో ఉందని ప్రజల మీద కోపపడటం, వెంటనే దేవుని మాటను నెగ్లెక్ట్ చేయటం, ఆ అన్న చెప్పినట్టుగా పశ్చాత్తాపడకపోవటం అసలు చాలా పెద్ద విషయం. పశ్చాత్తాపడకపోవటం, అది మనం ఎంత పశ్చాత్తాపడితే అంత పరిశుద్ధత దేవునికి ఉన్నట్టు. వెంటనే మనం అది భయపడాలి, దేవునికి పశ్చాత్తాపడాలి. అది చేయలేదు. అది దేవుడు చెప్పాడు, ఆ మాట క్లియర్గా చెప్పాడు. అంటే ఆ తర్వాత వాళ్ళు చేయలేదని మనకు అర్థమైంది, అది చేయరని కూడా దేవునికి తెలుసు. అందుకే ఆయన శిక్ష చాలా తీవ్రంగా ఉంది. మనందరం చిన్న ప్రార్థన చేసుకొని ముగిస్తాం. కళ్ళు మూసుకున్నాం. కృపగలిగిన తండ్రి పొందనాలు, అద్భుతకరంగా మీ పాసనకు వస్తున్నాం. ఈరోజు మీరు మాట్లాడిన మాటలు బట్టి పొందనాలు. అయ్యా తండ్రి, పాత నిబంధన గ్రంథం కాలంలో మీ భక్తుల యొక్క చరిత్రలు, కథలు, పరిస్థితులు, ఆ రోజున్న ఇన్నిట్లో అన్ని తండ్రి నేను దృష్టాంతం నుంచి మేము ఎంతో నేర్చుకోవాలని ఇష్టపడి మీరు మాకు ఉంచారు. అయ్యా మీరు ఎంత పరిశుద్ధిలో మా జీవితాల ద్వారా చూపించడానికి, పాపానికి దూరంగా ఉండటానికి, ఒకవేళ మరి చాలా కాలం మీతో గడిపిన ఇదితో ఎక్స్పీరియన్స్ని బట్టో, మీరు మాకు చేసినటువంటి ఆ సాన్నిహిత్యాన్ని బట్టో మాలో తండ్రి స్పిరిచువల్ ప్రైడ్ పెరగకున్నట్లు సహాయం చేయండి ప్రభువా. తండ్రి మోషే నాయకుడు, అహరోన్ నాయకుడు అనే ఉద్దేశంతోనే వ్యవహరించే పరిస్థితి రాకుండా ఉన్నట్టు సహాయం చేయండి. మా జీవితాల్లో ఏ చిన్న గుంపు మధ్యలో ఉన్నామో, ఏ చిన్న ఫ్యామిలీలతో ఉన్నామో, ఏ చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారో వాళ్ళ మధ్యలో మీ పరిస్థితిని చూపించే వారిలాగా మాకు ఆ పాప భీతి కలిగించండి దేవా. పశ్చాత్తాప గుణాలు కలిగించమని ప్రార్థిస్తూ వస్తున్నాం. అయ్యా ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను ఉన్నా చెల్లిస్తున్నాను. ప్రజలు ఎంత చేసినా అది కామన్. నాయకులు దేవుని మాటను తీసుకొని విని చూసిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
అయ్యా తండ్రి నైనా ప్రభా, ఏ క్షణమైనా సరే మా యొక్క తండ్రి నైనా సాతానుడు పడగొట్టడం లాంటివి దూరంగా వెళ్ళిపోయిన ఒక గొప్ప చాలా సంవత్సరాల నుంచి మీతో ఎదుగుతున్న విశ్వాసకి తనకున్న స్పిరిచువల్ ప్రైడ్, తనకున్న పాత పాపాలు తిరిగి లోడి మళ్ళీ తిరగ కొట్టే ప్రమాదం ఉందని మీరు చాలా సూటిగా ఈరోజు మాట్లాడినందుకు వందనాలు. అయా క్షమించండి, మా జీవితాల్లో మీకు ఆయాస్కరమని అయిష్టకరమని చేసి తండ్రి ఏ క్షణానైనా పరలోక ప్రాప్తిని పోగొట్టుకునే ప్రమాదం ఉందని ఈరోజు మాకు నేర్పించాను. చివరి సంవత్సరంలో కూడా అది మాకు తెలియదు, మీకు తెలుసు. అందుకే ప్రతి క్షణం మా తండ్రి మా జీవితాలు మీకు భయపడుతూ తండ్రి మీ ముందు పశ్చాత్తాపడుతూ తండ్రి నాన్న మరి సరి చేసుకుంటూ కానీ మీ పరిశుద్ధతను ప్రకటించే వల్ల సహాయం చేయమని ఇక్కడ ఉన్న ప్రతి గుంపుకి నేను ఇప్పుడు దాకా తండ్రి నేను అంత చక్కగా మీరు వాడుకున్న మా లక్షణాలను బట్టి మరి షేర్ చేసిన అందరిని బట్టి ఈ ఫ్లాట్లను బట్టి ఉంది నాకు చెల్లిస్తూ కరుణించమని మరి ముఖ్యంగా నన్ను క్షమించి నన్ను కూడా స్థిరపరచు ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ సత్యరావు అన్న. మరి ఇంతటితోటి